ప్రతి ఒక్కరిని పోషకాహారాలు తీసుకోమంటే పోషకాహారం అంటే డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇవే గుర్తొస్తాయి కదా. అంత బడ్జెట్ లో మేమేం తెచ్చుకోలేంలే, ఈ డ్రై ఫ్రూట్లు ఇవన్నీ కొనే అంత బడ్జెట్ మా దగ్గర లేదు, ఏదో ఒక ముద్ద అన్నం తిని సైలెంట్ గా ఉండిపోదామని అనుకుంటూ ఉంటారు. కానీ పోషకాహారాలు అంటే కేవలం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ మాత్రమే కాదండి. మనం తీసుకునే మన బడ్జెట్ లో కూడా పోషకాహారాలు చాలా ఉన్నాయి. వాటికంటే విలువ ఎక్కువగా ఉండే ఉన్నాయి. అలాంటి వాటిని ఎంచుకొని మనం డైలీ తినాలి. అలా ఏముందిలే అనుకుంటే ఎలా? మన హెల్త్ ని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? మీరు ఇంకా చాలా బాధ్యతలు నిర్వర్తించాలి. అప్పుడే మీ పని అయిపోయిందా ఏంటి? అయితే మన బడ్జెట్ లో దొరికే కొన్ని సూపర్ ఫుడ్స్ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఎగ్స్ అండి. ఇందులో విటమిన్స్, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. దీనిలో డి విటమిన్ అలాగే బి12 విటమిన్ అనేది మంచిగా లభిస్తుంది. ఇది మన మెదడుకు అలాగే కండరాలకు కూడా మంచి శక్తినిస్తుంది. నెంబర్ 2 పప్పులండి. అంటే కందిపప్పు, పెసరపప్పు, శనగలు ఇలాంటివన్నీ పప్పులు ఉంటాయి కదా. ఇలాంటి వాటిని ఎంచుకొని మీరు పప్పు కర్రీని డైరెక్ట్ గా తీసుకోవచ్చు. లేదా మీరు ఏ కర్రీ చేసుకున్నా కూడా ఇలాంటి గింజల్ని మీరు కూరల్లో యాడ్ చేసుకొని వండుకొని తినటం అనేది ఇంకా మంచిది. వీటిల్లో ఎక్కువ ప్రోటీన్, ఫైబర్, ఐరన్ అనేది పుష్కలంగా లభిస్తాయి. ఇంకా మూడో ఆహారం పెరుగు. ఈ పెరుగు మన జీర్ణక్రియ బాగుండేలా చేస్తుంది. గట్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది. ఇంకా నెంబర్ 4 ఆకుకూరలండి. వీటిలో కూడా ఐరన్ అనేది పుష్కలంగా లభిస్తుంది. అలాగే విటమిన్స్, న్యూట్రిషన్స్ కూడా మనకు మంచిగా లభిస్తాయి. నెంబర్ 5 వేరుశనగలండి. వీటిని నానబెట్టుకొని తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. బెల్లం, వేరుశనగను కలిపి కూడా తీసుకోవచ్చు అండి. ఈ పల్లీలలో మంచి కొవ్వులు అలాగే ప్రోటీన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి మీ గుండె ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే వీటితో పాటు ఇంకొన్ని చెప్తున్నానండి. నువ్వులు, అవిసె గింజలు, మునగాకు, ఇంకా రకరకాలండి. వీటిల్లో మనకు కావాల్సిన ఖనిజాలు, విటమిన్లు, గుడ్ ఫ్యాట్స్, ప్రోబయోటిక్స్ ఎన్నో రకాలు ఉంటాయండి మనం తీసుకునే ఆహారాల్లో. మనం డైలీ మన బాడీకి ఎన్నో పోషకాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటివి కొన్నైనా మనం తక్కువ బడ్జెట్ లో లభించేవి మన బాడీకి ఇస్తూ ఉండాలి. సరైన వాటర్ ని ఇస్తూ ఉండాలి. సరైన ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఫ్రూట్స్ ని, వెజిటబుల్స్ ని ఎక్కువగా నేచర్ ఫుడ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పచ్చి కూరగాయలు తినే అవకాశం ఉంటే తినండి, లేదా వెజిటబుల్ జ్యూసెస్ తీసుకొని తాగండి, లేదా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి. ఫ్రూట్ జ్యూస్ అంటే పంచదారలు, పాలు పోసి చేసుకోవటం కాదు. ఫ్రూట్ జ్యూస్ అంటే ఫ్రెష్ గా అనమాట. లేదా ఫ్రూట్స్ అయినా తినేసేయండి. ఇలా కరెక్ట్ గా అన్ని పాటించండి. ఇంకా వీటితో పాటే మనం తీసుకునే ఆహారంలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయండి. వాటిని మనం ఎంచుకునే దానిలో ఉంటుంది. మిల్లెట్స్, రాగులు, జొన్న పిండి, సజ్జ పిండి, ఎన్ని రకాలు. మీరు ఒక్కసారి వాటి మీద దృష్టి పెట్టారు అంటే మనం తీసుకునే ఆహారం నుంచి మీరు ప్రోటీన్ ని అన్ని బయటకు తీసుకొచ్చేస్తారు. మీ ఫ్యామిలీని సేఫ్ గా ఉంచుతారు. మనం ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటూ హెల్దీ ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉందాం.